ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్యుల పక్షోత్సవాన్ని నిర్వహించారు. అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా భారతరత్న బీసీ రాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 30 మంది ఆశా కార్యకర్తలకు స్టీల్ బాటిల్స్ను అందించారు. అదేవిధంగా ఈమని దుగ్గిరాల ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు అబ్దుల్ రెహమాన్, ఇందిరా, రహీమున్నిసాలకు మెమోంటోలను అందించారు. అనంతరం వచ్చిన అతిథులను సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, జాగృత భారత ట్రస్ట్ అధ్యక్షులు పసుపులేటి గణేష్, మార్కెట్ యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జెట్టి బాలరాజు, అసోసియేషన్ సభ్యులు నల్లెనూకల వెంకటేశ్వర్లు, షేక్ సుభాని, కుర్రా నాగయ్య, గరికా శ్రీనివాసరావు, షేక్ హనుమాన్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దుగ్గిరాల గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భారతరత్న డాక్టర్ బీసీ రాయ్ ఉత్సవ జయంతి వేడుకలను ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ దుగ్గిరాల వారిచే నిర్వహించబడింది. ఈ సందర్భంగా దుగ్గిరాల మరియు ఏమని ప్రభుత్వ ప్రాథమిక కేంద్రాల్లో వైద్య కేంద్రాల్లో సేవలు అందిస్తున్నటువంటి వైద్యులకు డాక్టర్ బీసీ రాయ్ స్మారక పురస్కారాలు అందజేయడం జరిగింది. అలాగే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆశా వర్కర్స్కి ఏదైతే క్షేత్రస్థాయిలో కుటుంబ సంక్షేమం, కుటుంబ నియంత్రణ, ఇతర అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఆశా వర్కర్స్కి బహుమతులు ప్రదానోత్సవం చేయడం జరిగింది. మరి డాక్టర్ బీసీ రాయ్ గారు స్వాతంత్ర సమరయోధుడిగా, వైద్యుడిగా, వెస్ట్ బెంగాల్ 2వ ముఖ్యమంత్రిగా, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ మెడికల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈ సమాజంలో వైద్య రంగంలో అనేక పెను మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వైద్య వృత్తిని కూడా కొనసాగాడు. 4 సంవత్సరాలు రమారమి వెస్ట్ బెంగాల్లో అభివృద్ధికి చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వైద్య రంగంలో కానీ మిగతా వెస్ట్ బెంగాల్లో కానీ అనేక వైద్యశాలలు, మెడికల్ కాలేజెస్, అలాగే హాస్పిటల్స్, ముఖ్యంగా ఆ రోజుల్లోనే ఆయన పిల్లలకి, క్యాన్సర్ పేషెంట్లకి ప్రత్యేకమైన హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జీవితాంతం మానవ సేవకి అంకితం చేశారు. వారి యొక్క సేవలను గుర్తించి భారత ప్రభుత్వం వారికి భారతరత్న ఇవ్వడంతో పాటు జన్మదినమైన జూలై 1ని జాతీయ వైద్యుల దినోత్సవంగా నిర్వహించి వైద్య రంగంలో మరియు ఇతర సేవా రంగంలో లబ్ధ ప్రతిష్ఠులైన వారికి జాతీయ స్థాయిలో కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది. నేటి యువ వైద్యులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రోగులకు సేవలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వైద్య రంగమే వ్యాపార రంగంగా మారిపోయింది ప్రస్తుత తరుణంలో. ఒకప్పుడు సేవా రంగంగా ఉంది. సేవా రంగం నుంచి వ్యాపార రంగంగా మారిన తర్వాత వైద్యుడి యొక్క ధ్యాస అంతా కూడా రోగి పర్సు మీదే ఉంది, పల్స్ మీద లేదు. కాబట్టి దయచేసి పల్స్ మీద ధ్యాస పెట్టాలని చెప్పేసి వైద్యులకి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆశా వర్కర్స్ కూడా మరింత సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఫ్రెండ్స్ వెల్ఫేర్ సభ్యులకి, పుర ప్రముఖులకి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై హింద్. ఇవాళ డాక్టర్ బీసీ రాయ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఆశా వర్కర్స్ డే కూడా 2 కలిసి వచ్చినాయి. దాన్ని డాక్టర్ గారు మరి రాజకీయవేత్త, ఆయన కూడా ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలు పనిచేశారు. బెంగాల్ అంటే సామాన్యమైన విషయం కాదు. పశ్చిమ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అంటే అన్ని సంవత్సరాలు లాంగ్ టైం బ్యాక్ ఆయన చీఫ్ మినిస్టర్గా పనిచేస్తూ మళ్ళీ ప్రజాసేవ చేస్తూ మరి డాక్టర్గా వృత్తి కొనసాగిస్తూ చేస్తారంటే న్యాయంగా అది చాలా కష్టమైన పని. చాలా అవలేలుగా చేసుకుంటూ వచ్చారన్నమాట. మనం చేయాలి, సేవ చేయాలి, ఏదో రూపం చేయాలని చెప్పి ఒక పక్క అధికారం, ఒక పక్క ప్రేమతో మరి ఎక్కడ వైద్యం చేసుకుంటూ ఫ్రీ వైద్యం చేసేవాడు ఆ రోజుల్లో ఆయన డాక్టర్ గారు. మరి ఆయన రూపాయి కూడా తీసుకునేవాడు కాదు. ఆయన ఫ్రీగా చేసుకుంటూ వచ్చారు ఆ బెంగాల్లో ఆ రోజున. అటువంటి వ్యక్తిని వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి చాలామంది మరి మర్చిపోయి ఉంటారు. చిన్నప్పుడు పుస్తకాల్లో కూడా ఒక పేజ్ ఉండేది కంపల్సరీ డాక్టర్ బీసీ రాయ్ గారి గురించి కూడా.
క్లాసెస్లో వచ్చినప్పుడు ఉంది, సబ్జెక్టులో కూడా ఉంది. అది రాను రాను అన్ని ఎత్తి కూడా కార్యక్రమాలు కూడా మరి మన రామస్వామి గారు వచ్చి ఇక్కడ కూర్చుని మళ్ళీ ఒకసారి అటువంటి పెద్దవాళ్ళని కూడా మనం వారి చేసిన పనులు, మంచి పనులు అన్నీ కూడా ఒకసారి మనలో మనం చర్చించుకుని ఎట్లా అయితే వారు ఆదర్శంగా చేశారో దాన్ని కొంతవరకైనా మనం కొనసాగించగలిగితే ప్రజలకు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది, ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు అవుతుంది. ఆశా వర్కర్లు న్యాయంగా చెప్పాలంటే హార్డ్ వర్కింగ్ పీపుల్ వాళ్ళు. ఎందుకంటే మీరు చేసే హార్డ్ వర్క్ ఎవరు చేయరు, మ్యాక్సిమం కష్టపడతారు, మ్యాక్సిమం పనిచేస్తారు. కనుక మీకు ఇటువంటి విషయాల్లో కూడా మీరు చాలామంది చేస్తున్నారు, దాంట్లో చేయట్లేదు. ఇంకా ఆయన నడిపిన సిద్ధాంతాలు అన్ని కూడా మనం తీసుకుని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి, అమలు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. తాడిపోయిన వెంకటేశ్వర గారి కుమారుడే షేర్లింగపల్లిలో ఉంటాడు. ఆయన చేసే కార్యక్రమాలన్నీ సోషల్ మీడియాలో నాకు పెడుతుంటారు, నేను చూస్తూనే ఉంటాను. ఆయన చేసే సేవా కార్యక్రమాలతో పాటు సందేశాత్మక కార్యక్రమాలు ఇటువంటివి చేయటం కూడా ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆశా వర్కర్స్, నర్సులు, డాక్టర్లు వీళ్ళు సమాజానికి ఏ రకంగా సేవ చేస్తున్నారు, వీళ్ళ యొక్క సేవా నిరతిని సమాజానికి తెలియపరిచే విధంగా సందేశాత్మక కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా రామస్వామి గారి గొప్పదనం. ఆయన హైదరాబాద్ నుంచి ఈ కార్యక్రమానికి వస్తున్నాడంటే నాకు ఆనందం వచ్చింది. ఆయన ఏంది ఇంకా రాలేదు, జూలై 1 అయిపోయింది, ఇంకా రాలేదు ఏంటో అని నేను అనుకుంటానే ఉన్నా. కానీ నేను రాత్రి ఫోన్ చేశాడు, రాత్రి 9కి ఫోన్ చేశాడు. అప్పుడు నేను దిగ్విజయంగా నిర్వహించాడు. ఇప్పుడు ఆశా వర్కర్స్ అంటే సమాజంలో ముఖ్యమైన పాత్ర. ఆశా వర్కర్స్ అంటే ప్రతి సివిలియన్కి కూడా వాళ్ళు కేర్ టేకర్స్. అటువంటి ఆశా వర్కర్స్ యొక్క నిరతని గుర్తించి వారిని గౌరవించడం, సన్మానించడం చాలా సంతోషకరమైన విషయం. కోవిడ్ టైంలో నేను చూశాను అనేక యాక్టివిటీస్ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఉంటారు. అనేక ప్రాంతాల్లో అనేక ప్రజలు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులను గుర్తించి వాటిని కూడా పరిష్కార దిశగా తీసుకెళ్ళి పనిచేస్తూ ఉంటాడు. ఈ రోజున బీసీ రాయ్ గారు చాలామందికి ఎవరికి తెలియదు. ఆయన్ని ప్రచారం చేస్తున్నారంటే రాబోయే జనరేషన్కి మరి ఆయన్ని ఎవరనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పెళ్లి కూడా చేసుకోకుండా వైద్యం ఒక పక్క డాక్టర్గా, ఒక పక్క సేవగా, ప్రజాసేవగా కూడా చేసిన పరిస్థితి ఉంది. మరి అలాంటి వ్యక్తులను మనం గుర్తుంచుకోవాలి. పోయినసారి నైతిక సేవలు చేసింది. మరి అలాంటి సేవలు చేసిన వాళ్ళు మన ఈ భారతదేశంలో గుర్తుంచుకొని మరి మనం ఈ జనరేషన్కి, రాబోయే జనరేషన్ కూడా మనం వాళ్ళని సమాచారం అందించే పరిస్థితి ఈరోజు తీసుకొస్తున్నారు. స్వామి గారు ఈ వయసులో తెలంగాణ నుంచి మనకు కావాల్సిన మెటీరియల్స్ అలా బస్సులో నుంచి, ట్రైన్లో నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఆటోలో ఆ వయసులో మోసుకురాలేని పరిస్థితి. మరి ఇక్కడ కూడా తీసుకొచ్చి మనందరూ కూడా ఇటువంటి సేవలు అందిస్తున్నారంటే ముందు ఆయన సమయస్ఫూర్తిగా మనం అభినందించాలి. అందుకే జాగృత భారత ట్రస్ట్ అనే ఎన్జిఓ నడుపుతూ ఉంటారు. నేషనల్ ఫుడ్ సర్వీస్కి స్టేట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఏదైతే స్లమ్స్ ఏరియాలకి పాడేరు, చింతలపల్లి అడవులు, గిరిజన తండాలకి ఫుడ్ పంపించడం, వాళ్ళ వైద్యం మరియు ఆయుష్, సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ యొక్క క్యాంపులు అవి నిర్వహిస్తూ వాళ్ళ ఆయుష్ సంబంధించి అశ్వగంధ ఇవి చేస్తూ అవుతారు. వారు హైదరాబాద్లో అంతకుముందు ఇంకా స్పీడ్గా పనిచేశారు. ఇప్పుడు ఇంకా అసలు మీరు ఇక్కడ చాలా చిన్నది ఇది. ఆయన రోజు 4-5 కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అక్కడ. ఇదే పనిగా సేవా కార్యక్రమాలు, అందరికీ సన్మానాలు చేయటం. చేసిన సేవలు బీహార్ రాష్ట్రం మొత్తం ఒక మార్పు చెందింది వారు చేసిన సేవలకి. అది ఒకటి మాత్రం నాకు గట్టిగా తెలుసు. రెండోది ఏంటంటే మన గోరంట్లో ఒక పెద్ద విగ్రహం వాటి పెట్టారు. ఇట్లా యూటర్న్ తీసుకున్నప్పుడు రైట్ సైడ్ అంటే చాలా విద్య సేవలు పెరుమార్పులు అని కూడా కాదు, అసలు పునాది కూడా ఆయనే. మనకు ఇప్పుడు ఏదేళ్లలో మీకు ఉచిత సేవలు, మీరు ఇప్పుడు ఆశా వర్కర్లు ఇవన్నీ స్థాపించింది ఆయన మొట్టమొదటిసారి. అంటే నేను చెప్తున్నప్పుడు మ్యాటర్ సేవ ఫ్రీగా జనాలకు ఎలా అందియాలని చెప్పి ఒక ప్లానింగ్ ప్రకారం ఆ రోజున్న ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే అందిస్తూ మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి మధ్యాహ్నం నుంచి ఈయన సేవా కార్యక్రమాలు యథాతథంగా ఇప్పుడు రూపాయి డాక్టర్ అన్నట్టు ఈయన ఫ్రీ డాక్టర్ అలా సేవలు చేస్తూ దేశానికి చాలా ఉపయోగపడ్డారు. సో ఈరోజు రామస్వామి గారు నాకు ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం మాకు డాక్టర్స్ డే అయినా కానీ, ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని నర్సెస్ డే అని, అలాగే చాలా సేవా కార్యక్రమాలు ఆయన రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. మొన్న ఇక్కడ మనది ఆయన నాకు ఎప్పుడు ఫోటోలు పెడతా ఉంటారు. హైదరాబాద్ చాలా పెద్ద వాళ్ళని పిలిచి ఎంతో మంది డాక్టర్స్ని ఆయన సన్మానించడం జరిగింది. జూలై 1న ఎందుకు రాడినా అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. జూలై 1న డాక్టర్స్ డే కదా ఎందుకు రాలేదు అని.
ఆయన దీనికంటే చాలా పెద్ద కార్యక్రమం ఒకటి చేశారు మొన్న. ఆ కార్యక్రమం కూడా నాకు ఫోటోలో అవి పెట్టారు, చాలా పెద్ద కార్యక్రమం. అలాంటివన్నీ చేసుకొని అలాగే సొంతూరులో కూడా మర్చిపోకుండా చేసుకోవాలని ఊరికొచ్చి మరి సపరేట్గా మనందరినీ కూడా సన్మానించుకోవడం, అలాగే ఇతర సేవా కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకోవడం కూడా చాలా అభినందనీయం. థ్యాంక్ యూ రామస్వామి రాయ్ గారి జన్మదినం పురస్కరించుకొని డాక్టర్స్ డే అయితే మనం చేస్తామో, ఆయన మనందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఒక రాయ్ గారు డాక్టర్ లాగే కాకుండా రాజకీయవేత్తగా, అలాగే పాలిటిక్స్లో కూడా వైద్యానికి సంబంధించిన ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చారు. అలాంటి బీసీ రాయ్ గారిని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ఇంకా బాగా కష్టపడి ఇంకా సేవ చేయాలని మేము కూడా కోరుకుంటాము. ముందుకెళ్తామని కూడా మీకు విన్నపించుకుంటాము. డాక్టర్స్ డేని పురస్కరించుకొని ఎవ్రీ ఇయర్ మన పిహెచ్సిలో ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి. చిన్నదైనా పెద్దదైనా మనం చేసే పని అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇంట్లో చిన్నపిల్లల్ని కూడా చిన్న పని చేసినా మనం అప్రిషియేట్ చేస్తే వాళ్ళు ఇంకొంచెం యాక్టివ్గా పనిచేయడానికి వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. సో అలాంటి అప్రిషియేషన్ అనేది మాకు ఎవ్రీ ఇయర్ రామస్వామి గారు చేస్తున్నారు. నాకు తెలిసిన కొన్ని పిహెచ్సిల్లో ఎక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి జరగవు. సో ఇలాంటి సెలబ్రేషన్స్ జరగడం కూడా మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా మంచి వర్క్ చేయాలి అన్న ఆలోచన వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ మాకు చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వర్కర్స్కి కూడా ఒక అప్రిషియేషన్ ఉంటే వాళ్ళకి ముందుకెళ్ళాలి, ఇంకా మంచి వర్క్ చేస్తారు, ఇంట్రెస్ట్. ఆశా వర్కర్స్ లేకపోతే అసలు మెడికల్ డిపార్ట్మెంటే లేదు. ఏ పనైనా ఫస్ట్ మొదలు పెట్టేది ఆశా వర్కర్స్ దగ్గర నుంచే. ఎలాంటి ట్రైనింగ్ అయినా ఆశా వర్కర్స్తోనే మొదలు పెడతారు. సో మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం స్ట్రాంగ్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేయండి. అలా అని చెప్పి మనజ్ఞాన్ని కూడా కాపాడుకోవాలి. అందరం కలిసి మేము అందరం కలిసి వర్క్ చేస్తే మన వర్క్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. సరేనా? అది ఒకటే చెప్తాను. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ అప్డేటింగ్ అవర్ వర్క్. వివాదాస్పదమైన ఉదయ్పూర్ ఫైల్స్ హిందీ చిత్రంలో ముస్లింలపై దుష్ప్రచారంతో కూడిన 10కు పైగా సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ సుభానీ అన్నారు. శుక్రవారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ జిలానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. వివాదాస్పదమైన ఉదయ్పూర్ ఫైల్స్ అనే హిందీ చిత్రంలో ముస్లింలపై దుష్ప్రచారంతో కూడిన 10కు పైగా సీన్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. మదరసాలు, దారుల్ ఉలూమ్ దేవ్బంద్, మౌలానా అర్షద్ మదానీ, జ్ఞాన్వాపి వంటి అంశాల్లో అభ్యంతరకరమైన దృష్టికోణాన్ని చూపించారు. ముస్లింల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. రాజ్యాంగపరంగా ఎవరి మతాలను వారు గౌరవించుకొని ఇతర మతాలను గౌరవించాలి. ఒకరి మనోభావాలను కించపరిచేలా వ్యవహరించడం తగదు. ముస్లిం పెద్దలు పిటిషన్లో ఇస్లాం సాంప్రదాయం, సంస్కృతి, దర్శకుడు వక్రీకరించడం గురించి పేర్కొనడంతో దర్శకుడు భారత్ సర్నెట్ గారిని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. 24 గంటల్లో వివాదాస్పద సన్నివేశాలు తొలగించకపోతే చిత్ర ప్రదర్శనపై నిషేధం విధిస్తామని స్పష్టం చేసింది. దుగ్గిరాల మండలం చిలువురు గ్రామంలో శుక్రవారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ షేక్ జబీన్ ఆధ్వర్యంలో గ్రామంలో దుకాణాలు ఇంటింటికి వెళ్లి గత ఏడాదిగా కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు తెలియజేస్తూ వినతి పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎండీ నిజాముద్దీన్, మండల మైనార్టీ నాయకులు ఎండీ జలాలుద్దీన్, నూరుద్దీన్, బాజీ, సలాలుద్దీన్, యువకులు తదితరులు పాల్గొన్నారు.